మా న్యూస్ కి స్వాగతం. జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలి. కిర్లంపూడి మండలం వేలంకలో జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. గురువారం కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో మండల తెలుగు యువత అధ్యక్షులు గండే కాశీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కిర్లంపూడి సొసైటీ 3 మెయిన్ కమిటీ సభ్యులు గండే గోపి, వేలంక గ్రామ పంచాయతీ 11వ వార్డు మెంబర్ గుత్తుర్తి శ్రీను, వంటిపల్లి బాబ్జీ, చెదులూరి లచ్చయ్య, వంటిపల్లి సూరి, వంటిపల్లి మాంజీ, గుత్తుర్తి యశోదాకృష్ణ, దేవర కాటన్న, దూలి అప్పన్న, ఎడల నాగరాజు, గండికోట రాంబాబుతో పాటు 76 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి జ్యోతుల నెహ్రూ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రజలు అందరూ సిద్ధంగా ఉన్నారని, ఈ రోజు టీడీపీలో చేరుతున్న వారందరూ పాత కొత్త కలయికలో టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం విజయం సాధించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వేలంక గ్రామానికి సమృద్ధిగా సాగునీరు అందించడానికి వేలంక కాలువ తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చదరం చంటిబాబు, ఎంపీపీ తోట రవి, తోట గాంధీ, వీరంరెడ్డి కాశీబాబు, కుర్లా చిన్నబాబు, తూము కుమార్, గోడే బాల, కంచుమర్తి రాఘవ, సుంకవిల్లి రాజు, దాపర్తి సీతారామయ్య, గ్రామ సర్పంచ్ రాయుడు స్వామి, గ్రామ టీడీపీ అధ్యక్షులు ఇంటి చెల్లారావు, గండే కామేశ్వరరావు, గండే చెల్లారావు, బేతాల నారాయణమూర్తి, కుంచే శ్రీరామ కొండలరావు, ఇంటి తమ్మాజీ, గండే రామలక్ష్మణమూర్తి, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వం, జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన. అదేవిధంగా మన ఎంపీపీ గారు తోట రవి గారిని కోరుతున్నాం. అదేవిధంగా తోట గాంధీ గారిని కూడా కోరుతున్నాం. గంటే పత్రికలు ప్రతి గోపి గారు నిర్మాణ అవసరం కోరుతున్నాం. ఎడాల నాగరాజు గారు వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. ఎడాల త్రిమూర్తులు గారు వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. చలబాబు గారు సొసైటీ డైరెక్టర్ అని చెప్పడం మర్చిపోయారు. ఎడాల వీరబాబు గారు వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. ఎడాల రాకేష్ గారు వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. ఎడాల వెంకటరమణ గారు వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. గండికోట రాంబాబు గారు వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. గండికోట వీరబాబు గారు వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. సత్యనాపల్లి వీరబాబు గారు వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. కొండ రాఘు గారు వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. కొండ యామంత్ గారు వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. గంటా అప్పన్న గారు వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. వంటిపల్లి బాబ్జీ గారు వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. వంటిపల్లి మాంజీ గారు వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. వంటిపల్లి మాంజీ గారు వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. వంటిపల్లి సూర్యబాబు గారు వేదిక మీద సేదులు లక్ష్మబాబు గారు వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. మాంజీ గారు వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. శెట్టి రాఘవ గారు వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. వరందాస్ నాగేంద్ర గారు వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. లైటింగ్ బాగుంది. కూర్చున్నాం.
వాళ్ళంటి మహేష్ వేదిక మీద రావాల్సిందే కోరి చేస్తున్నాను. వాళ్ళకి బ్రహ్మంగారు వేదిక లోట రాఘు గారు వేదిక మీద రావాల్సిందే కోరుతున్నాం. సుబ్బారావు వేదిక మీద రావాల్సిందే కోరుతున్నాం. చెన్నైలు చిన్నోడు గారు వేదిక మీద రావాల్సిందే కోరుతున్నాం. రుచి గంగాధర్ గారు వేదిక మీద రావాల్సిందే కోరుతున్నాం. దేవ నాగరాజు గారు వేదిక మీద రావాల్సిందే కోరుతున్నాం. ముత్యం పెదరాజు రాజబాబు గారు వేదిక మీద రావాల్సిందే కోరుతున్నాం. సూర్యాన్ని వేదిక మీద రావాల్సిందే కోరుతున్నాం. అందరూ కిందకే కింద పెడదాండి 3 స్టెప్పుల కింద వస్తారు. ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అభ్యర్థిగా నా మీద ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫున నేను పోటీ చేసేటప్పుడు ఖచ్చితంగా రేపు ఉమ్మడి ప్రణాళిక రాబోతుంది. ఇటు పవన్ కళ్యాణ్ గారు, అటు చంద్రబాబు నాయుడు గారు సమైక్యంగా పొత్తు ధర్మంగా రాష్ట్రంలోనే ప్రభుత్వం మనం వస్తే సమైక్య ప్రభుత్వం కానీ వస్తే ఏం చెయ్యబోతున్నాం అన్న దాన్ని సంపూర్ణంగా ఈ వారం రోజుల్లోనే ప్రణాళికను రిలీజ్ చేస్తారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు ఇటు మహిళలకు కానీ అటు రైతాంగానికి కానీ యువతకు కానీ మహిళా మతోళ్ళకు కానీ కమ్యూనల్ నీడ్స్ ఇవన్నిటినీ మేళవింపజేసి భవిష్యత్తులో మనం ప్రభుత్వంలోకి వస్తే చేయబోతున్నాం ఈ కార్యక్రమాలని చెప్పి మినీ మేనిఫెస్టోని కూడా ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవి కాక మన ప్రాంతానికి మనం ఏం చేసుకోవాలి, గతంలో ఏం చేసేవన్నది కాదు, అది అయిపోయింది. రేపు మీరు అవకాశం ఇస్తే భవిష్యత్తులో రాబోయే 5 సంవత్సరాల కాలంలో మనం ఏం చేసుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అన్నదాని మీద చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. దాన్ని విశ్వసించి నన్ను మద్దతు ఇచ్చి గెలిపించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. నేను ప్రముఖంగా మరి మీ గ్రామం గురించి ప్రత్యేకంగా మనం చూసుకోవాల్సి వస్తే వ్యవసాయం మీద ఆధారపడేటువంటి గ్రామం. ఒక రకంగా చూసుకోవాలనుకుంటే ఒక 20 సంవత్సరాలు పెట్టి దీన్ని మెట్ట ప్రాంతం కిందే చెప్పొచ్చు మీ గ్రామాన్ని. ఎందుకంటే ఏలేరు నీరుని మర్చిపోయారు. రేపు మీరందరూ కూడా పాదయాత్రగా కూడా మా ఊరు దాకా వచ్చి రేపు